ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రునికి, పిరమిడ్ మాస్టర్లకు, ప్రతి ఒక్క ఆత్మ జ్ఞానాభిలాషికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోను లైక్ చేయండి, బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ధ్యాన ప్రక్రియలో భాగంగా విజువలైజేషన్ టెక్నిక్, ఊహాశక్తి ధ్యాన ప్రక్రియను మనం సాధన చేద్దాం. ఇది చాలా సులువైనటువంటి ధ్యాన విధానము. చక్కగా మన జీవితంలో ఏ ఫలితాలనైతే మనము ఆకాంక్షిస్తున్నామో వాటిని మన మనసులో చిత్రించుకోవడమే, ఊహించుకోవడమే ఈ యొక్క ఊహాశక్తి ధ్యాన ప్రక్రియ. పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా సాధన చేద్దాం. ఫ్రెండ్స్, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. కుర్చీలో కానీ, నేల మీద కానీ, సోఫాలో కానీ, గోడకు ఆనుకుని కానీ హాయిగా కంఫర్టబుల్గా కూర్చోండి, సౌకర్యంగా కూర్చోండి. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకోండి. ఫ్రెండ్స్, కళ్ళు మూసుకున్నాం, కళ్ళకు విశ్రాంతి. నోరు కట్టేసాం, నోటికి విశ్రాంతి. శరీరము కదలకుండా కూర్చున్నాం, కండరాలకు విశ్రాంతి. శరీరము విశ్రాంతిగా ఉంది, హాయిగా కూర్చున్నాం. ఇక మనస్సు, అనేకమైన ఆలోచనలు రావడం చాలా సహజము మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆలోచనల మీద నుంచి కాసేపు మన యొక్క ధ్యాసను మన శరీరంలో ఉన్న సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీదనే ఉంచుదాం. కేవలము శ్వాస మీద ధ్యాస. కాసేపు అన్నీ మర్చిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. మన గతం తాలూకా బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోదాం. భవిష్యత్తు తాలూకా భయాలు, ఆందోళనలు, అవమానాలు అన్నీ మర్చిపోదాం. హాయిగా కూర్చుందాం. కేవలము శ్వాస మీద ధ్యాస. నిద్రలో ఎలాగైతే మనము అన్నీ మర్చిపోతున్నామో, అంటే ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నామో, అలాగే ఇప్పుడు కూడా చక్కగా అన్నీ మర్చిపోయి హాయిగా శ్వాసతో కూడి ఉందాం. మనస్సు ఖాళీ అయిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఒక్క ఆలోచన ఉండదు. శూన్యమైపోవాలి, మహాశూన్యమైపోవాలి. ససీములా కళ్ళు తెరవాలి. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుంది. ఏ ఆలోచనలు లేవు. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రశాంతంగా, హాయిగా కేవలం శ్వాసతో కూడి ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్న అస్తిత్వం లేదు. ఒక మహాశూన్యము. హాయిగా కూర్చున్నాను. టోటల్ ఎంప్టీనెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన యొక్క ఊహాశక్తి ధ్యాన ప్రక్రియను ప్రారంభిద్దాం. చక్కగా నా మాటలకు అనుగుణంగా మీరు వీటిని మీ అంతరంగంలో జరుగుతున్నట్లుగా ఊహించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఊహాశక్తి ఎంతో శక్తివంతమైనది అని రామకృష్ణ పరమహంసల వారు కూడా తెలియజేస్తారు. సరదాగా, హాయిగా, ఆటలాగా, విశ్వాసంతో ఈ యొక్క ఊహాశక్తి ధ్యాన ప్రక్రియను మనము సాధన చేద్దాం ఫ్రెండ్స్. ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా ఊహించుకోండి. మీరు ఇప్పుడు ఒక నిర్జన, ఒక ఇసుక మైదానంలో ఉన్నారు. జనాలు లేనటువంటి ఒక ఇసుక మైదానంలో ఉన్నారు. ఆ ఇసుక మైదానంలో మీరొక్కరే ఉన్నారు. చుట్టూతా ఆకాశ పంచుల వరకు ఇసుక ఉంది. ఆకాశము నీలి రంగులో
ప్రశాంతంగా కనబడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని గమనించండి. నీలి రంగులో ప్రశాంతంగా ఉన్న ఆ ఆకాశం మీద నుంచి మీ ధ్యాసను, మీ దృష్టిని ఒక్కసారి క్రిందకు చూడండి. ఆ ఇసుకలో కొన్ని బెలూన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. గాలి బుడగలు ఉన్నాయి. ఆ గాలి బుడగలకు ఒక్కొక్క గాలి బుడగకు దారం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక స్కెచ్ పెన్తో ఒక్కొక్క బెలూన్ పైన మీ జీవితంలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఒక్కొక్క బెలూన్ పైన, ఒక్కొక్క గాలి బుడగ పైన ఒక్కొక్క సమస్యను రాయండి. అప్పులు ఒక బెలూన్ పైన, మీ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క బెలూన్ పైన రాయండి. అప్పులు ఉంటే అప్పులు అని ఒక బెలూన్ పైన, అనారోగ్యమైతే ఒక బెలూన్ పైన అనారోగ్యము, భయము అని ఒక బెలూన్ పైన, భయము అని ఒక బెలూన్ పైన, మానసిక సమస్యలు ఒక బెలూన్ పైన. ఇలా మీకు ఏ సమస్య ఉంటే, ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యను ఆ బెలూన్ పైన, ఎన్ని సమస్యలు ఉంటే అన్ని బెలూన్ల పైన వాటి పేర్లు రాయండి మై డియర్ ఫ్రెండ్స్. సరదాగా చేయండి, హృదయపూర్వకంగా చేయండి. ఇప్పుడు ఆ బెలూన్స్ను, ఆ గాలి బుడగలను నెమ్మదిగా చేతుల్లోకి తీసుకొని వాటిని గాలిలోకి ఆ దారం సహాయంతో పైకి వదిలేయండి. ఆ బెలూన్లన్నీ, ఇప్పుడు ఆ గాలి బుడగలన్నీ అన్ని ఆకాశంలోకి వెళుతున్నట్లుగా గమనించండి. అక్కడ ఎంతో గాలి ఉంది, అందుకే మీ చేతిలో నుంచి మరి ఆ దారం వదలగానే అవి చకచక మరి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. మరి నెమ్మదిగా ఆకాశంలో మరి దూరంగా వెళుతున్నాయి. ఆ గాలికి అవన్నీ ఎంతో పైకి, ఎంతో దూరంగా వెళుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి. అవి అలా నెమ్మదిగా పైకి గాలిలోకి, ఆకాశంలోకి వెళుతున్నాయి. అవి దూరంగా వెళ్లే కొద్దీ, కొద్దిగా అవి దూరం అయ్యే కొద్దీ నెమ్మదిగా మీ మనసులో భారం తగ్గుతోంది. గమనించండి. మీ మనసు తేలిక పడుతోంది. ఆ గాలి బుడగల బెలూన్ల రూపంలో ఆ సమస్యలు దూరంగా వెళ్ళిపోతున్నాయి. అవి ఆకాశంలో చాలా దూరం వెళ్ళాయి. ఇప్పుడు అవి చూడడానికి చాలా చిన్నవిగా కనబడుతున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి భారం కూడా నెమ్మదిగా చిన్నదైపోతుంది. ఆ బాధల తాలూకా గూడు కట్టుకుని ఉన్నటువంటి జ్ఞాపకాలు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. గమనించండి. ఇప్పుడు ఆకాశంలో గమనించండి. ఆ బెలూన్లు చాలా చిన్నవైపోయాయి. ఎంతో చిన్నవైపోయాయి. హృదయపూర్వకంగా ఈ యొక్క
ఊహాశక్తి ధ్యాన ప్రక్రియను ఫీల్ అవ్వండి, ఊహించుకోండి. ఊహాశక్తి ఎంతో శక్తివంతమైనది. దివ్య అద్భుతాలు అందించేటువంటి అద్భుత ప్రక్రియ ఊహాశక్తి. ఇప్పుడు పూర్తిగా ఆ యొక్క బెలూన్స్, గాలి బుడగలు పూర్తిగా శూన్యంలోకి సుదూరంగా వెళ్ళిపోయి కనుమరుగైపోయాయి. మీకు ఆకాశంలో, ఆ శూన్యంలో మీరు వదిలినటువంటి ఆ యొక్క బెలూన్స్ యొక్క జాడ పూర్తిగా మాయమైపోయింది. మీ జీవితంలో శాశ్వతంగా, సంపూర్ణంగా తొలగిపోయినటువంటి ఆ అనారోగ్యానికి, ఆ ఆర్థిక బాధలకు, ఆ భయాలకు థ్యాంక్స్ చెప్పండి. కుటుంబ సమస్యలు వెళ్ళిపోయినందుకు థ్యాంక్స్ చెప్పండి. కోపం వెళ్ళిపోయినందుకు థ్యాంక్స్ చెప్పండి. మీ యొక్క అంతరాత్మకు థ్యాంక్స్ చెప్పండి. నా సమస్యలన్నీ అద్భుతంగా నా నుంచి తొలగించినందుకు నా అంతరాత్మకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ సమస్యలన్నీ తీరిపోయాయి. మీరు ఆ సమస్యలు లేని ఈ క్షణాన్ని ఎంతగా ఆనందిస్తారో ఒక్కసారి హృదయపూర్వకంగా అనుభూతి చెందండి, ఫీల్ అవ్వండి. ఆ అప్పులన్నీ తీరిపోయినటువంటి క్షణం ఇదే. మీరు ఎంత స్థిమిత పడతారో, ఎంత కుదుట పడతారో, మరి ఎంత ఆనందం అనుభవిస్తారో ఒక్కసారి ఊహించుకోండి. మీ శరీరంలో ఉన్నటువంటి జబ్బులన్నీ తగ్గిపోయాయి ఈ క్షణమే. మీరు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత ఆనందిస్తారో అది ఊహించుకోండి, ఫీల్ అవ్వండి. మీ యొక్క ఆ సరికాని సంబంధాలు సరి అయి చక్కని ప్రేమ బాంధవ్యం ఏర్పడింది ఈ క్షణమే. మీరు ఇప్పుడు ఎంత సంతోషిస్తారో, మీరు కోరుకుంటున్నటువంటిది ఈ క్షణమే జరిగింది. మీరు ఎలా అనుభూతి చెందుతారో దాన్ని హృదయపూర్వకంగా లోపలికి రానివ్వండి. అది ఫీల్ అవ్వండి. మీరు ఎంత ఆనందిస్తారో ఆ ప్రేమ మీకు మళ్ళీ దొరికినందుకు, శాశ్వతంగా ఆ ప్రేమ దొరికినందుకు మీరు ఎంత సంతోషపడతారో అది ఫీల్ అవ్వండి, హృదయపూర్వకంగా ఫీల్ అవ్వండి. కావలసిందల్లా మన యొక్క నిజాయితీ, పవిత్రమైన భావన, ఆ హృదయపూర్వకమైనటువంటి ఆ అనుభూతి, ఆ సంతోషం, ఎంత సంతోషపడతారో అది లోపల మీరు ఆ సంతోషాన్ని అనుభూతి చెందండి, ఫీల్ అవ్వండి, హృదయపూర్వకంగా ఫీల్ అవ్వండి. మీరు ఎంత సంతోషాన్ని అనుభవిస్తారో ఆ క్షణం అది ఇప్పుడే వచ్చింది. సమస్యలన్నీ వెళ్ళిపోయాయి. ఇది సెలబ్రేషన్. హాయిగా హాయిగా ఊహించుకోండి, అనుభూతి చెందండి.
మీరు కోరుకున్న అద్భుతమైనటువంటి ఆనంద క్షణాలు ఫీల్ అవ్వండి. మీ సమస్యలను తొలగించిన మీ అంతరాత్మకు థ్యాంక్స్ చెప్పండి. ఈ ఆనందకరమైనటువంటి ఆ ఫీలింగ్స్ని, ఆ సంతోషాన్ని అలాగే కొనసాగనివ్వండి. కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ సంతృప్తి, సమస్యల నుంచి శాశ్వత విముక్తి ద్వారా లభిస్తున్న ఆనందాన్ని నేను కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా అనుభూతి చెందుతూనే ఉంటాను అని మనసులో దృఢంగా అనుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. 10 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. కేవలం శ్వాస మీద ధ్యాస. మన యొక్క ఊహాశక్తి ధ్యాన ప్రక్రియ, విజువలైజేషన్ టెక్నిక్ పూర్తి అయింది. ఆఖరి 1 నిమిషము శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వ్రేలి చివరలో మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వ్రేళ్ళు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ చక్కని ఊహాశక్తి ధ్యాన ప్రక్రియకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయండి. యద్భావం తద్భవతి. మన లోపల ఎలాంటి భావాలు, ఎలాంటి అనుభవాలు మన జీవితంలో సాకారమవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ ఊహాశక్తి ధ్యాన ప్రక్రియ, పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్ని 90 రోజులు సాధన చేయండి. ఈ విధంగా అన్ని రకాల సమస్యలను మన అంతరంగంలో నుంచి ఎప్పుడైతే విడుదల చేసేస్తామో నెమ్మదిగా అవి మన జీవితంలో నుంచి ఊహించని విధంగా అవి చక్కగా వెళ్ళిపోతాయి. తద్వారా మనం కోరుకుంటున్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని హృదయపూర్వకంగా మంచి మంచి అనుభూతులతో, ఫీలింగ్స్తో ఆహ్వానిద్దాం. ఆనందకరమైనటువంటి జీవితానికి అందరూ అర్హులే. మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ రాఘవేంద్రరావు, నాయుడుపేట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్. ప్రతి కుటుంబం
సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం, 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్నదానశాల. ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ. ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం. ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో, వీడియో, వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెటరీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు: మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి.